ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మీ జీవితం ఉన్నతమైన దశగా, ముందుకి పై స్థాయికి వెళ్ళే దశగా ఉందని నేను విశ్వసిస్తున్నాను. అందును బట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకే మహిమ కలుగునుగాక. ఆమేన్. మనం ప్రతిదినము ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీస్ ధ్యానించుకుంటున్నాం కదా. ఈ ర్యాప్సోడీస్ ఆఫ్ రియాలిటీస్ అనే ఈ పుస్తకం దైవజనులు పాస్టర్ క్రిస్ గారిచే రచించబడింది. ఈ పుస్తకం ద్వారా వాక్యంలో ఉన్నటువంటి లోతైన మర్మాలు, వాక్యంలో ఉన్నటువంటి అనేక విషయాలు మనకు తెలియపరచబడడం జరుగుతుంది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఇవాళటి ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీస్ నుంచి ఇవాళ అంశం మనం ధ్యానించుకుందాం. 1 యోహాను 2:15లో లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉంది. ఈ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చాలా స్పష్టమైన హెచ్చరిక ఇస్తున్నాడు. లోకాన్ని ప్రేమించవద్దు. ఇది కేవలం ఒక సూచన కాదు, మన హృదయం ఎటువైపు మొగ్గు చూపాలో చెప్పే దైవిక మార్గదర్శకం. అయితే ఇక్కడ లోకం అంటే భూమి, ప్రకృతి లేదా మనుషులను ద్వేషించమని కాదు. దేవుడు ప్రపంచాన్ని ప్రేమించాడు. యోహాను సువార్త 3:16లో ఆ వాక్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ లోకం అనే పదం దేవునికి వ్యతిరేకంగా పనిచేసే విలువలు, ఆలోచనలు, జీవన శైలి మరియు వ్యవస్థను సూచిస్తుంది. అంటే దేవుడి కన్నా డబ్బును ఎక్కువగా ప్రేమించడం, స్వార్థపూరిత ఆశలతో జీవించడం, అహంకారం, ప్రతిష్ట, అధికారాన్ని వెంబడించడం, దేవుని చిత్తం కంటే సొంత కోరికలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ లోక సంబంధమైన వాస్తవంలో భాగాలు. దేవుడు మన దృష్టిని ఎటువైపు మళ్లించాలని కోరుతున్నాడో తెలుసా? కొలసీలకు 3:1-2 వచనాల్లో ఇలా వ్రాయబడింది: పైనున్న వాటినే వెదకండి, భూమి మీదనున్న వాటిని గూర్చి కాక పైనున్న వాటిని గూర్చియే ఆలోచించండి. దీని అర్థం మనం భూమిపై ఉన్న బాధ్యతలను వదిలేయాలని కాదు. ఉద్యోగం, కుటుంబం, చదువు, వ్యాపారం వంటి వాటిని నిర్లక్ష్యం చేయమని కూడా కాదు. కానీ వాటి మధ్య జీవిస్తున్నప్పటికీ మన హృదయం దేవునిపైనే ఉండాలని బోధిస్తుంది. మన నిర్ణయాలు, లక్ష్యాలు, ప్రాధాన్యతలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి. అసలు సమస్య బయట కాదు, హృదయంలో ఉంది. ఈ వచనం మనకు చెప్తుంది, ఎవడైనను లోకంను ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే సమస్య కేవలం బయట కనిపించే పనుల్లో కాదు, హృదయంలో ఉన్న ప్రేమ మరియు ప్రాధాన్యతలో ఉంది. ఒక వ్యక్తి బయటకు ఆధ్యాత్మికంగా కనిపించవచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, సేవ చేయవచ్చు, ప్రార్థించవచ్చు. కానీ అతని హృదయం దేవుని కంటే ఈ లోకపు విషయాల మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటే అది ప్రమాదకరమైన స్థితి. థామస్ జీవితం మనకు ఒక హెచ్చరిక ఇస్తుంది. థామస్ అనే వ్యక్తి ఒకప్పుడు అపోస్తలుడైన పౌలుతో కలిసి పరిచర్యలో పనిచేశాడు. అతను విశ్వాసుల మధ్య మంచి పేరు కలిగిన వాడు. దాని తరువాత పౌలు బాధతో ఇలా రాశాడు, 2 తిమోతి 4:10లో, థామస్ ఈ లోకమును ప్రేమించి నన్ను విడిచిపోయెను అని. గమనించండి, థామస్ను పరిచర్య నుండి దూరం చేసింది శత్రువు కాదు, హింస కాదు, కష్టాలు కాదు, అతని హృదయంలో లోకంపై పెరిగిన ప్రేమ. అందుకే లోక సంబంధమైన ఆలోచన ఒక చిన్న ఆకర్షణగా ప్రారంభమై క్రమముగా దేవుని పిలుపు నుండి మనిషిని దూరం చేయగలదు. క్రైస్తవుని స్థానం ఏమిటి? గలతీలకు 6:14 ప్రకారం క్రైస్తవుడు లోకానికి సిలువ వేయబడ్డాడు మరియు లోకం అతనికి సిలువ వేయబడింది. దీని అర్థం ఏంటంటే లోకం ఇకపై మన జీవితాన్ని నియంత్రించకూడదు. దాని విలువలో మన నిర్ణయాలను ప్రభావితం చేయకూడదు. మన గుర్తింపు, ఆనందం, విజయాన్ని లోకం నిర్వచించకూడదు. మన గుర్తింపు క్రీస్తులో ఉంది. ఈ వాక్యం యొక్క ముఖ్యమైన సందేశం ఏంటంటే దేవుడు సృష్టించిన ప్రపంచాన్ని కాదు, దేవుని వ్యతిరేకమైన లోక వ్యవస్థను ప్రేమించవద్దు. మీ హృదయం, ఆలోచనలు, ప్రాధాన్యతలు దేవుడిపైనే ఉండాలి.
లోక సంబంధమైన ఆకర్షణలు నెమ్మదిగా దేవుని నుండి దూరం చేసే ప్రమాదం ఉంది. దేవుని వాక్యం మీ జీవితానికి ప్రమాణంగా ఉండాలి. క్రీస్తులో మీరు లోకపు ప్రభావానికి బానిసలు కాదు. దీన్ని సులభంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మీ చేతులు లోకంలోని పనులు చేయవచ్చు, కానీ మీ హృదయం దేవునికి చెందాలి. మీరు ఉద్యోగం చేయవచ్చు, వ్యాపారం చేయవచ్చు, సంపాదించవచ్చు, కుటుంబాన్ని చూసుకోవచ్చు, కానీ వీటన్నిటికంటే దేవుని ప్రేమ, ఆయన చిత్తం, ఆయన రాజ్యం మీ జీవితంలో మొదటి స్థానంగా ఉండాలి. ఈ వాక్యం విన్నారు కదా, నాతో కలిసి ప్రార్థించండి. ప్రియమైన పరలోకపు తండ్రి, నా హృదయాన్ని నీ వైపు తిప్పి ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు. ఈ లోకపు ఆకర్షణలు నా దృష్టిని మరచకుండా నీ వాక్యం మరియు నీ చిత్తమే నా జీవితానికి మార్గదర్శకంగా ఉండేలా సహాయం చేయండి. నా ఆలోచనలు, నిర్ణయాలు మరియు లక్ష్యాన్ని నీ మహిమ కొరకే ఉండునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. అయితే ప్రియులారా, ఈ వాక్యం యొక్క ఉద్దేశం ప్రపంచాన్ని విడిచిపెట్టి అడవులకు వెళ్ళమని చెప్పడం కాదు. దేవుని కంటే ప్రపంచ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవద్దని హెచ్చరించడం. క్రైస్తవుడు ఈ లోకంలో జీవిస్తాడు, పనిచేస్తాడు, బాధ్యతలు నిర్వహిస్తాడు, కానీ అతని హృదయం, ప్రేమ, విశ్వాసం మరియు అత్యున్నత ప్రాధాన్యత దేవునికి చెందాలి. ఇదే యోహాను ఈ వాక్యం ద్వారా మనకు బోధిస్తున్న ప్రధాన సత్యం. ఈ వాక్యాన్ని మీరు ధ్యానించండి. ముందుకు పై స్థాయికి మీరు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.